ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు. మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టకుండానే వర్గీకరణ పేరుతో కుట్ర చేస్తోందన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 21న మాల మహానాడు కేంద్ర రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు బంద్ పాటించనున్నట్లు తెలిపారు. ఈ బంద్ను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని, వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు నేతలు. తారీఖు భారత్ బంద్ మాల మహానాడు కేంద్ర రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాల ఐక్యవేదిక కలుపుకొని భారత్ బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల జిల్లా వాణిజ్య వ్యాపార విద్యా సంస్థలు మాకు కోఆపరేషన్ ఇవ్వాల్సిందిగా మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ, మరి ఏబిసిడీల వర్గీకరణ కేంద్రం పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా మరి దొంగసాటుగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుట్ర, మరి దాన్ని మేము ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాం. మరి అది రాజ్యాంగబద్ధమైనది కాదు కాబట్టి మరి మాలల్లారా వ్యతిరేకం కండి. రాబోయే భవిష్యత్తులో మన పిల్లల పరిస్థితులు మరి చాలా గడ్డు పరిస్థితులు ఉంటున్నాయి. దాన్ని 2004 సంవత్సరంలో ఏబిసిడి వర్గీకరణ కొట్టుడు వేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఆ రోజు మా రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి ఈరోజు రాష్ట్రాలకే అధికారం ఇచ్చి మీరు ఏబిసిడి చేసుకోవచ్చు అనేటువంటి మాటను మేము వ్యతిరేకిస్తున్నాం. దానికి మరి మాకు బంధుకు పిలుపుకు మీరందరూ సహకరించాల్సిందిగా జిల్లా ప్రజలందరినీ, వాణిజ్య వ్యాపార సంస్థలన్నింటినీ మేము